హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది డౌట్ ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చాక ఫీజు రీయింబర్స్మెంట్ మనకు వచ్చిందా రాలేదా, అసలు మనం కాలేజ్లో ఎంత పే చేయాలి, ఎలా పే చేయాలి, మనకి జీరో వస్తే పే చేయాలా లేదా అనేది ఈ వీడియో ఫుల్ క్లారిటీ అనేది మీకు ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సెల్ఫ్ ఫైనాన్స్ కింద MBA సీట్ అనేది వచ్చింది. అక్కడ ఫీజు ఎంత అంటే 51,784 ఉంది. కానీ ఇక్కడ ట్యూషన్ ఫీజ్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ ₹0. ఇక్కడ 0 అని చూపిస్తే మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మనకు యాజ్ టీజ్గా ₹51,785 మనకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో గైస్, 0 అని వస్తే మనం ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే నేను ఇంకోటి ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇది చూడండి, కేబిఎన్ కాలేజ్ ఆఫ్ సెంటర్ పీజీ సెంటర్ అని ఉంది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఓసీ గర్ల్స్ ఏయూ కేటగిరీ కింద తిను సీట్ అలాట్ అయింది. సో ఇక్కడ కాలేజ్లో ఏమని ఉందంటే ట్యూషన్ ఫీజ్ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ కోర్స్ 45,000 అని ఉంది. అక్కడ 45,000 ఉంది. సో ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ 45,900 యాజ్ టీజ్గా తిను 45,900 అనేది ఫుల్ ఫీ అనేది తినే పే చేయాలి. దీనికి ఏ ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని ఇక్కడ మనకి క్లియర్ కట్గా చెప్తున్నారు. అలాట్ అయిన కాలేజ్లో మనం ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇక్కడ చూపిస్తున్నారు. ఒకవేళ 0 అని చూపిస్తే మనం ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో 41,000 అని 45,900 అని చూపిస్తుంది కాబట్టి ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మనమే పే చేయాలి. సో గైస్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.